హలో అండి, అందరికీ నమస్కారం. ఎన్ఎస్ ప్రాపర్టీకి స్వాగతం. ఈరోజు మన ఛానల్కి ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఇది ఒక స్టాండర్డ్ అపార్ట్మెంట్, 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయండి. ఈచ్ ఫ్లోర్లో 2 యూనిట్స్ ఉన్నాయి, టోటల్ 10 యూనిట్స్. మనకి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఫుల్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు మొత్తం చూస్తే మీకు దీనికి సంబంధించిన ప్రైస్ అండ్ ఎంత ఫ్యూచర్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మనతో పాటు విష్ణు గారు ఉన్నారు ఇక్కడ. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు విష్ణు అన్న మనకి చెప్తారు. హలో అన్న. సో మనకి ఇది ఎంత, దీని ఏముంటాయన్న, మనకి అడ్రస్ ఏమొస్తుంది? పద్మనగర్ ప్లేస్ 2. ఇది వచ్చేసి సుచిత్ర సర్కిల్ నుంచి 1.8 కిలోమీటర్స్. 1.8 కిలోమీటర్స్ అంటే జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్ ఉంటుంది. 5 minutes డిస్టెన్స్. ఇది వచ్చేసి 40 feet రోడ్ వస్తుంది. ఓకే. ఇది టోటల్ 450 స్క్వేర్ యార్డ్స్ లో G+5 కన్స్ట్రక్షన్. ఓకే. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 2 ఫ్లాట్స్, టోటల్ 10 ఫ్లాట్స్ వస్తాయి. టోటల్ 10 ఫ్లాట్స్. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 1480 SFT. 1480 SFT. సో 3 BHK. 3 BHK. సో అన్ని కూడా 3 BHK లే ఉన్నాయి. 3 BHK టోటల్ గా. సో మనకి USD ఎంత వస్తానా ఈచ్ ఫ్లాట్? 45 స్క్వేర్ యార్డ్స్. 45 USD వస్తుంది. ఓకే. సో మనకి అన్ని కూడా 1470 SFT. 1479 1479. ఓకే. సో మనకి ఇది అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, రేరా అన్ని అప్రూవల్స్, HMD అప్రూవల్స్, 80% లోన్ వస్తుంది. 80% అన్ని బ్యాంకుల నుంచి లోన్ బ్యాంక్స్ ఉంటాయి. ఓకే. సో మనకి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయన్న? ఫెసిలిటీ వచ్చేసి మనకు స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ కాబట్టి మనకు కార్ పార్కింగ్ ఇస్తున్నాం, లిఫ్ట్, పవర్ బ్యాకప్, CC కెమెరాస్. ఓకే. CC కెమెరాలు కూడా ఇవ్వడం, పవర్ బ్యాకప్ కూడా ఉంది. పవర్ బ్యాకప్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మనకి ఇది ఈ అపార్ట్మెంట్ మళ్ళీ సంబంధించిన పైన మనకి సెకండ్ ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేజ్లో ఉన్న ఫ్లాట్ని, డెమో ఫ్లాట్ని మనం చూపించడం జరుగుతుంది. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ కామెంట్. మరి అన్న, మనకి రేట్ ఏమొస్తుంది? ఎంత రేట్ వచ్చేసి మనకు 75 lakhs చెప్తున్నాము. 75 lakhs. సో నెగోషియబుల్, స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. ఉండదు. నియర్ బై అన్ని ప్రాజెక్టుల కంటే మన ప్రాజెక్ట్ బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నాం. ఓకే ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజ్ 3 BHK చూస్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో మనకి కారిడార్ వచ్చేసి ఒక 7 feet వచ్చేసింది. సో మిగతా మనకి విష్ణు చెప్తారు. సారీ, మనం 6 ప్యాసింజర్ లిఫ్ట్ వచ్చేసింది మనకి. ఫ్లోర్ కి 2 ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ 1480 SFT. ఓకే సార్, లోపలికి వచ్చేద్దాం. వెస్ట్ ఫేజ్ లివింగ్ రూమ్. ఇది మనం చూస్తుంది వెస్ట్ ఫేజ్. మనం హాల్లోకి వచ్చేస్తే మనకి హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది, స్పేషియస్గా, చాలా విశాలంగా ఉంది. ఇది 12 feet విడ్త్తో అండ్ 25 feet ఇట్లా 12 feet, అట్లా 25 feetతో వచ్చేసింది. ఇది మొత్తం 3 BHK, మొత్తం వర్క్ అయిపోయింది, రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ. మనం ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నాం. ఫాల్ సీలింగ్ అయిపోయింది, ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, రెడీ టు మూవ్ ఇన్. సార్ మనం చూస్తున్నది హాల్ ఇది. సార్ కిచెన్ చూడవచ్చు, మనం కిచెన్ లో కూడా వర్క్ అంతా అయిపోయింది. ఓపెన్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. స్పెషల్ ఏంటంటే మనకి ఇది గ్రానైట్ ఇస్తున్నాం సైడ్లకి. అంటే చెదలు రాకుండా, ఎలాంటిది రాకుండా గ్రానైట్ ఇస్తున్నాం. అన్నిటికి ఇస్తున్నాం, డోర్ అన్నిటికి ఇస్తున్నాం. అన్ని డోర్లకి గ్రానైట్, గ్రానైట్ ఒకటి, ఫాల్ సీలింగ్ ఒకటి వచ్చేస్తున్నాం. సో మనకి ఇటువైపు కూడా ఒక బాల్కనీ వచ్చేసింది ముందర కిచెన్ లో కూడా. అవును, అది యూటిలిటీ వస్తుంది అక్కడ. ఓకే. వాష్ ఏరియా అట్లా వస్తుంది, వాష్ ఏరియా వస్తుంది. ఇది వచ్చేసి మనకు బాత్రూమ్ లో కూడా పైన ఫాల్ సీలింగ్ ఇచ్చేస్తున్నాం. ఓకే, పైన ఫాల్ సీలింగ్ వచ్చేస్తుంది వాష్రూమ్ లో కూడా. ఓకే, వాష్రూమ్ లో వెంటిలేషన్ కూడా రావడం జరిగింది, వెంటిలేటర్. సో మొత్తం టైల్స్ బాగుంది, వాష్రూమ్ లో బ్లాక్ కలర్ ఇచ్చేసారు, టైల్స్ బాగుంది. వాష్రూమ్ కూడా మన గ్రైనైట్ ఇవ్వడం జరిగింది, అన్ని హాస్టల్ కూడా గ్రైనైట్ తోనే ఇవ్వడం జరిగింది. ఇది మనం చూసుకుంటే ఇక్కడ మనం, ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి. సో దీని డైమెన్షన్స్ ఎట్లా ఉంటాయి? మాస్టర్ బెడ్రూమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఇది 13/11 ఉంటుంది. 13/11 అండ్ విత్ అటాచ్ వాష్రూమ్ వస్తుంది. ఓకే. ఇంకోటి వచ్చేసి మనం సెల్ఫ్ కూడా ఇస్తున్నాం అక్కడ. సెల్ఫ్ అండ్ విండో కూడా ఒకటి మంచి స్పేసెస్ వచ్చేసింది. వెంటిలేషన్ కోసం చాలా బాగా ఇవ్వడం జరిగింది కదన్నా. మనకు పైన అది స్టోరేజ్ కోసం అది కూడా ఇవ్వడం జరిగింది సెల్ఫ్ లో పైన. మన సుచిత్ర సర్కిల్ నుంచి మిడి ప్లేస్ వస్తుంది, మన కుత్బుల్లాపూర్ వచ్చే రోడ్ లో. ఓకే. లెఫ్ట్ తీసుకోవాలి, అక్కడ నుంచి 1.8 kilometers. 1.8 kilometers. సో అన్ని షాపింగ్ అట్లా ఏమన్నా అన్ని నియర్ బై ఉంటుంది మనకు. విశాల్ మార్ట్ ఉన్నది. ఓకే. చుట్టుపక్కల జీడియో ఉంది, జూడియో దగ్గర ఉంది. సో ఇది బాల్కనీ చూసుకున్నప్పుడు మనకి మంచిగా స్పేసెస్ వచ్చేసింది. ఇది ఓపెన్ బాల్కనీ, మనకి ఇక్కడ గ్లాస్ డోర్స్ రావడం, స్లైడ్ డోర్స్ వస్తాయి. సో ఇది బాల్కనీ ఏరియా మనం చూసుకుంటే
మనం చూస్తే మంచి వ్యూ ఉంది. ఇప్పుడు వర్షం పడుతుంది, అవును. వెదర్ చాలా బాగుంది, కూల్గా ఇలా ఉంది. ప్రాపర్టీ ముందు సైడ్ వ్యూ ఇది. ముందు రోడ్ ఎంత వస్తుందా మనకి? ఇది ఏం రోడ్ వస్తుంది? ఎంత 30 ఫీటా? 30 ఫీట్ రోడ్ ఇది. ఇది మనకు ముందు వైపు గేట్ ఏ ఫేజ్ లో ఓపెన్ కదా మనకి? ఫేజ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ వస్తుంది. ఈస్ట్ ఫేజా? ఓకే, east face. ఈస్ట్ ఫేజ్ లో ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో కూడా ప్రతి బెడ్రూమ్ లో మనం సెల్ఫ్ ఇస్తున్నాము, గ్రానైట్ ఇస్తున్నాము. ఓకే. ఫ్రేమ్ కి వచ్చేసి అటాచ్ వాష్రూమ్ వస్తుంది. సో ఒకసారి లోపలికి వచ్చి చూసుకుంటే ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. డైమెన్షన్స్ వచ్చేసి 11x12 ఉంది. సో మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ మనకి ఇటువైపు మనకి స్టోరేజ్ కోసం సెల్ఫ్లు ఇచ్చేసిర్రు. పైన మనకి సబ్జెక్ట్ కూడా రావడం జరిగింది. మొత్తం వర్క్ అయిపోయింది. 11x9 ఉంటుంది ఇది. 11x11 11x11 అంటే అప్రాక్సిమేట్ 12, 11x12. సో మనకి పైన సబ్జెక్ట్ కూడా రావడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ అయిపోయింది. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ 3 BHKలో. సో మనకు అది అటు చూసుకుంటే అది ఒక వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమా? ఇది గెస్ట్ బెడ్రూమ్. సేమ్ గెస్ట్ బెడ్రూమ్ కూడా 11x12 వచ్చేసింది. 11x12 వచ్చేసింది. కాకపోతే దీనిలో అటాచ్డ్ వాష్రూమ్ రాదు. దీనికి కూడా రాదు. సో దీని బదులు వచ్చేసి మన కామన్ వాష్రూమ్ వస్తుంది. కామన్ వాష్రూమ్ అందులో వచ్చేసింది. సో ఇది 3 BHK అండి. 3 వాష్రూమ్స్ రావడం జరిగింది దీనిలో మనకి. అండ్ ఈచ్ బెడ్రూమ్ లో కూడా మనకి విండో రావడం జరిగింది. మళ్ళీ మనకి విండోస్ తో పాటు సేఫ్టీ గ్రిల్స్ కూడా రావడం జరుగుతుంది. అన్ని బెడ్రూమ్ లో అన్ని విండోస్ కి కూడా సేఫ్టీ గ్రిల్స్ ఇస్తారు. సో ఇది మనకి సెల్ఫ్ లో వుడ్ వర్క్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటది. బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఉంది. వుడ్ వర్క్ కూడా కాస్ట్ తక్కువ అవుతుంది మనం సెల్ఫ్ ఇచ్చేది. ఆల్రెడీ సెల్ఫ్ ఇవ్వడం జరిగింది కాబట్టి వుడ్ వర్క్ కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది. సో లేదంటే మొత్తం వుడ్ వర్క్ తో వేయించుకోవాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఉంది. వచ్చేసాను. ఇది మొత్తం హాల్ వ్యూ. చాలా విశాలంగా ఉంది, స్పేషియస్గా ప్రాపర్టీ అయితే. ఇది 3 BHK టోటల్. 3 బెడ్రూమ్స్ అండ్ 3 వాష్రూమ్స్ కూడా రావడం జరిగింది. కిచెన్ అండ్ హాల్. ఇది మనకి రెడీ టు మూవ్ ప్రాపర్టీ.